గోవిందయ్యకు మసకమసకగా ఏదో పెద్ద ఆకారం నడుచుకుంటూ వెళ్తున్నట్లు అనిపిస్తుంది. ఏంటిది? నాకు ఏమీ అర్థం కావట్లేదు. ఎవరై ఉంటారు? అంత పెద్దగా ఉన్నారు. అప్పుడే గోవిందయ్య ఇంటికి పద్మనాభుడు హడావిడిగా వస్తాడు. ఏమైంది పద్మనాభ? ఎందుకింత అర్ధరాత్రి హడావిడిగా వచ్చావు? ఏమైంది? గోవిందయ్య గారు, నేను ఇప్పుడు వచ్చి కలవరపెట్టినందుకు క్షమించాలి. మీ బాబుకు మొక్కు తీర్చడం కోసం తిరుమల వెళ్ళాలనే మీ కోరిక గురించి చెప్పారు కదా. మా గూడెంలో కొంతమంది కలిసి ఒక వాహనంలో తిరుమల యాత్ర చేయడానికి సిద్ధమవుతున్నారు. మీరు కూడా ఆ వాహనంలో చేరి యాత్ర చెయ్యవచ్చని చెప్పడం కోసం వచ్చాను. కానీ ప్రయాణ ఖర్చుల కోసం కనీసం 500 రూపాయలైనా మరొక 5 రోజుల్లో చెల్లించాలి. మీరు ఈ సదవకాశాన్ని వదులుకోవద్దు. వెంకటేశ్వర స్వామి దయతో మీ మొక్కు తీర్చుకోవడానికి ఇదే మీకు మంచి అవకాశం. అమ్మో, 500 రూపాయల? నేను అంత ఖర్చు భరించడం చాలా కష్టం. ఈ 5 రోజుల్లో నేను అంత సంపాదించలేను కదా. కానీ నా బిడ్డకు సంవత్సరం నిండడానికి కేవలం 7 రోజులు మాత్రమే ఉంది. నా బిడ్డకు ఎలా అయినా మొక్కు తీర్చాలని ఉంది. మీ ఆర్థిక స్తోమత గురించి నాకు తెలుసు. అందుకే మీకు ఒక మంచి అవకాశం వచ్చింది. మా ఊరెంలో వరహాలయ్య అనే ఒక ధనవంతుడున్నాడు. అతను మరొక 10 రోజుల్లో వెంకటేశ్వర స్వామికి తేనెతో అభిషేకం చేయాలి అనుకుంటున్నారు. అందుకు నన్ను వరహాలయ్య గారు పిలిచి ఒక వారం రోజుల్లో అభిషేకానికి కావలసిన తేనెను సేకరించమని చెప్పారు. దానికి తగిన ధనం కూడా ఇస్తానని చెప్పారు. ఈ 5 రోజులు నేను మీకు సహాయం చేస్తాను. తేనె సేకరించగా వచ్చిన మొత్తం డబ్బులతో మీరు తిరుమల యాత్ర చెయ్యండి. మీ మొక్కు తీర్చుకోండి. నీవు చేస్తున్న సాయానికి నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను పద్మనాభ. ఇది నాకెంతో గొప్ప వరం. నా బిడ్డకు మొక్కు సమర్పించుకోవడం కోసం నా కుటుంబంతో తిరుమల యాత్రకు వెళ్ళాలనే నా ఆశను నువ్వే సాకారం చేస్తున్నావు. మీ తిరుమల యాత్రకు సహకారం అందించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది కూడా నేను మీ వెంకటేశ్వరుడికి చేసుకునే సేవగా భావిస్తున్నాను. వీరిద్దరూ మాట్లాడుకుంటుండగా రాధిక అక్కడికి వస్తుంది. అప్పుడు గోవిందయ్య రాధికతో ఇలా అంటాడు. పద్మనాభుడు మన తిరుమల యాత్ర సాకారమయ్యేలా సహాయం చేస్తున్నాడు. మనం త్వరలోనే తిరుమల వెళ్ళబోతున్నాం రాధిక. అది చెప్పడానికే ఇంత రాత్రి మన ఇంటికి వచ్చాడు. అవునా అండి? చాలా సంతోషం. పద్మనాభ, నాది ఒక చిన్న మనవి. నా బిడ్డకు మొక్కు తీర్చేటప్పుడు మేనమామగా మీరు కూర్చుంటారా అని అడగాలనిపించింది. ఎందుకంటే మాకంటూ ఎవరూ లేరు. అయ్యో, ఎంత అదృష్టం! నాకు మాత్రం ఎవరున్నారు? తప్పకుండా మేనమామగా మీ బిడ్డను నా ఒడిలో కూర్చోబెట్టుకుని మీ వెంకటేశ్వరుడికి తలనీలాలు సమర్పిస్తాను. మీరిక సిద్ధమవ్వండి తిరుమల యాత్రకు. అలా కొంతసేపు మాట్లాడుకుని పద్మనాభుడు తిరిగి వెళ్ళిపోతాడు. కానీ గోవిందయ్యకు ఆ పెద్ద పెద్ద అడుగులతో ఆ పెద్ద ఆకారంతో వచ్చిన వారు ఎవరో అర్థం కాదు. అదే తన మనసులో పదే పదే తలుచుకుంటూ ఉంటాడు. ఆ రోజు రాత్రి అలా గడిచిపోతుంది. తర్వాత రోజు ఉదయాన్నే గోవిందయ్య ఇంటికి పద్మనాభుడు వస్తాడు. ఇద్దరూ కలిసి వరహాలయ్యకు కావలసిన తేనెను సేకరించడానికి అడవికి బయలుదేరి వెళ్తారు. ఇద్దరూ దారిలో మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. పద్మనాభ, నిన్న రాత్రి నువ్వు వచ్చినప్పుడు నాకు ఏదో ఒక అస్పష్టమైన పెద్ద ఆకారం పెద్ద పెద్ద అడుగుల శబ్దాలతో మా ఇంటి ముందు నుంచి నడుచుకుంటూ వెళ్తున్నట్టు అనిపించింది. నీకు ఏమైనా కనిపించిందా? కనీసం అడుగుల శబ్దమైనా వినిపించిందా? ఏంటి పెద్ద ఆకారమా? మీ ఇంటి ముందు నడుచుకుంటూ వెళ్తుందా? నాకైతే ఎలాంటి అడుగుల శబ్దాలు వినిపించలేదు. అలాగే అంత పెద్ద ఆకారం కూడా నాకు కనిపించలేదు. ఒకవేళ తిరుమల యాత్ర చెయ్యాలి అన్న ఆలోచనల వల్ల మీకు అలా అనిపించినట్టుంది. ఏమో పద్మనాభ, అడుగుల శబ్దము నిజమే. అలాగే నా కళ్ళ ముందు ఒక పెద్ద ఆకారం నడుచుకుంటూ వెళ్ళడం కూడా నిజమే. అంత రాత్రివేళ, అందుకే నువ్వు రావడానికి కొద్ది క్షణాల ముందే నేను బయటకు వచ్చి చూస్తున్నాను. అవునా గోవిందయ్య గారు? నాకైతే ఏమీ కనిపించలేదు, అలాగే ఏమీ వినిపించలేదు కూడా. అదే నిజమైతే మీరు మొక్కుతున్న మీ వెంకటేశ్వరుడే వచ్చి ఉంటాడు. అలా మాట్లాడుకుంటూ
వారు కొంచెం ముందుకు వెళ్తారు. అప్పుడు పద్మనాభుడు గోవిందయ్యతో ఇలా అంటాడు. మన ఇద్దరం ఒకే బాటలో వెళ్తే అనుకున్నంత తేనె లభించకపోవచ్చు. కాబట్టి మన ఇద్దరం చెరకు దారిలో వెళ్ళి మరలా సాయంత్రం ఇక్కడే కలుద్దాం. సరే పద్మనాభ, మీరు చెప్పింది కూడా నిజమే. ఇద్దరం ఒకే దిక్కున వెళ్తే మనం అనుకున్నంత తేనె త్వరగా సేకరించలేము. సరే, సాయంత్రం మనం ఇక్కడే కలుద్దాం అని చెప్పి ఇద్దరూ వేరే వేరే మార్గాల్లో అడవిలోకి వెళ్ళిపోతారు. కొంతసేపటికి గోవిందయ్యకు ఒక చెట్టు పైన ఒక 2 పెద్ద తేనెపట్టులు, కొన్ని చిన్న చిన్న తేనెపట్టులు కనిపిస్తాయి. గోవిందయ్యకు పట్టలేని సంతోషం కలుగుతుంది. ఈలోపే నెమ్మదిగా వర్షం మొదలై పెద్దగా అవుతుంది. అమ్మయ్య, మొదటి రోజే చాలా ఎక్కువ తేనె లభించేలా ఉంది. అమ్మో, మళ్ళీ వర్షం మొదలైంది. ఈసారి నేను జాగ్రత్తగా చెట్టు ఎక్కాలి అని అనుకుంటూ చెట్టు వద్దకు వెళ్తాడు. చెట్టు మొదలు భాగంలో ఒక పాముల పుట్ట కనిపిస్తుంది. అది చూసిన గోవిందయ్య ఇలా అనుకుంటాడు. అమ్మో, ఎంత పెద్ద పాముల పుట్ట! ఇప్పుడు దీన్ని దాటి పైకి ఎలా వెళ్ళాలి? ఇది సాధ్యమయ్యే పనేనా? అని అనుకుంటూ చెట్టు వద్దన నుంచుని అలా చూస్తూ ఉంటాడు. ఇంతలో ఆ పాముల పుట్ట వర్షానికి నెమ్మదిగా కరుగుతూ ఉంటుంది. ఆ పాముల పుట్ట కరుగుతూ ఉంటే అందులో నుండి ఒక పాతకాలం నాటి వెంకటేశ్వర స్వామి విగ్రహం బయటపడుతూ ఉంటుంది. అది కేవలం వెంకటేశ్వర స్వామి నాభి భాగం వరకు మాత్రమే భూమిపైన కనిపిస్తూ ఉంటుంది. అది చూసిన గోవిందయ్య చాలా ఆశ్చర్యానికి గురి అవుతాడు. ఏమిటి విచిత్రం! ఈ పుట్టలో నుండి వెంకటేశ్వర స్వామి విగ్రహం బయటపడడం ఏంటి? చూస్తే చాలా పాతకాలం నాటిదిలా ఉంది. కానీ ఆ విగ్రహం పైనుండి మాత్రమే ఆ చెట్టుపైకి ఎక్కడానికి అనుకూలంగా ఉంటుంది. ఆ విగ్రహం పైనుండి మాత్రమే ఆ చెట్టుపైకి ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ గోవిందయ్య ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహం వద్ద కూర్చుని వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకుని ఇలా అంటాడు. స్వామి వెంకటేశ్వర, నీకు తెలియనిది కాదు. నీ పేరు పెట్టుకున్న నా బిడ్డ వెంకటేశ్వర్ల కోసమే కష్టపడుతున్నాను. ఇప్పుడు నేను ఈ చెట్టుపైకి ఎక్కాలి అంటే మీ భుజాలపై నుంచి మాత్రమే నేను ఎక్కగలను. నేను ఏదైనా తప్పు చేస్తుంటే నన్ను క్షమించు. నేను సేకరించిన తేనెతో వచ్చిన డబ్బులతో నేను నా కుటుంబంతో నీ 7 కొండలు రావాలి అనుకుంటున్నాను. మమ్మల్ని నీ దగ్గరకు రప్పించుకో తండ్రి అని చెప్పి గోవిందయ్య వెంకటేశ్వర స్వామికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని వెంకటేశ్వర స్వామి భుజాలపై అడుగు వేసి చెట్టుపైకి ఎక్కుతాడు. చెట్టుపై నుండి తేనె పట్టును సేకరిస్తాడు. సేకరించిన తేనె పట్టుతో గోవిందయ్య కిందకు దిగి వెంకటేశ్వర స్వామి విగ్రహం వైపు చూస్తాడు. వెంకటేశ్వర స్వామి భుజంపై వాపు కనిపిస్తుంది. వెంటనే వెంకటేశ్వర స్వామి విగ్రహంతో ఇలా అంటాడు. అయ్యో స్వామి, నా వల్లేనా ఇదంతా? నా స్వార్థం కోసం నేను మీ భుజాలపై నుంచి వెళ్ళాను. ఇప్పుడు మీ భుజాలపై నాకు వాపు కనిపిస్తుంది. అని చెప్పి గోవిందయ్య వెంకటేశ్వర స్వామి భుజాలపై ఒత్తుతూ ఉంటాడు. స్వామి, నేను చేసిన తప్పు చాలా పెద్దది. నా దైవాన్ని నా కాలుతోనే ఎక్కాను. దీనికి ప్రాయశ్చిత్తంగా నేను సేకరించిన తేనెలో సగభాగం మీకు ఇప్పుడే అభిషేకం చేస్తున్నాను అని చెప్పి ఆ తేనెలో సగభాగం వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేస్తాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి విగ్రహానికి వాపు తగ్గినట్టుగా గోవిందయ్యకు అనిపిస్తుంది. స్వామి వెంకటేశ్వర, నేను తిరుమలలో మొక్కు తీర్చుకున్న తర్వాత మరలా నీ వద్దకు వస్తాను అని చెప్పి అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోతాడు. గోవిందయ్య అక్కడి నుండి వెళ్ళిన మరుక్షణమే అక్కడి నుండి ఆ చెట్టు అదృశ్యమవుతుంది. వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా అదృశ్యమవుతుంది. రాత్రి అవుతుంది.
పద్మనాభుడు తాను సేకరించిన తేనెతో గోవిందయ్యకు ఎదురవుతాడు. ఇద్దరూ మరలా గోవిందయ్య ఇంటికి బయలుదేరుతారు. పద్మనాభ, ఈరోజు తేనె బాగానే సేకరించావు. అవును గోవిందయ్య గారు, చాలా చోట్ల వెతికి వెతికి మరీ తీసుకొచ్చాను. మరి మీరు ఎలా సేకరించారు? గోవిందయ్య జరిగిందంతా చెప్తాడు. ఏంటి, సేకరించిన తేనెలో సగభాగం అభిషేకం చేసి వచ్చారా? ఇలా అయితే మనం ఇంకా 4 రోజుల్లో అంత మొత్తం తేనెను ఎలా సేకరించగలం? నేను చేసిన తప్పుకు శిక్ష వేసుకున్నాను, అందుకే అలా అభిషేకం చేయాల్సి వచ్చింది. అలా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. కొంతసేపటికి పద్మనాభుడు తాను సేకరించిన తేనెను గోవిందయ్యకు ఇచ్చి తన గూడెం వైపు వెళ్ళిపోతాడు. గోవిందయ్య తన ఇంటికి తాను వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి అలా గడిచిపోతుంది. తరువాత రోజు ఉదయం పద్మనాభుడు మరలా గోవిందయ్యను కలిసి తేనె సేకరించడం కోసం అడవికి బయలుదేరి వెళ్తారు. ఈ రోజు ఎలా అయినా నిన్నటి కంటే అధిక మొత్తంలో తేనె సేకరించాలి. ఈరోజు ఎలాంటి అవాంతరాలు ఎదురైనా నేను తప్పకుండా అధిక మొత్తంలో తేనె సేకరిస్తాను అని ఇద్దరూ మునుపటి రోజు వలె చెరో దారిలో అడవికి వెళ్ళిపోతారు. ఆ రోజు గోవిందయ్య అధిక మొత్తంలో తేనెను సేకరిస్తాడు. ఆ సేకరించిన తేనెను బుట్టపై కుండలో పెట్టుకుని తిరిగి ఇంటికి బయలుదేరుతాడు. కానీ అకస్మాత్తుగా ఒక గరుడ పక్షి ఒకటి వచ్చి ఆ తేనె కుండను పడేస్తుంది. గోవిందయ్యకు ఒక్క క్షణం ఏమీ అర్థం కాదు. అతనికి కోపం కన్నా బాధే ఎక్కువ వస్తుంది. అయ్యయ్యో, ఉదయం నుండి సేకరించిన తేనెంతా నేలపాలైపోయింది. నా తిరుమల యాత్ర నాకు మరింత దూరమైపోయింది అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఆ గరుడ పక్షి అక్కడే నుంచుని చూస్తూ ఉంటుంది. కాని గోవిందయ్య ఆ పక్షిని ఏమీ అనకుండా బాధతో తన దారిలో తాను వెళ్ళిపోతాడు. కొంతసేపటి తరువాత మునుపటి రోజు వలె పద్మనాభుణ్ణి కలిసి జరిగిందంతా చెప్తాడు. అది విని పద్మనాభుడు నిష్ఠూరంగా, అయ్యో, ఇలా రోజు ఏదో కారణంతో మీ తిరుమల యాత్ర దూరం చేసుకుంటున్నారు. ఇక మిగిలింది మీకు 3 రోజులు మాత్రమే. ఎలా అయినా వరహాలయ్య గారికి కావలసిన తేనె అంతా మనం సేకరించాలి. నన్ను క్షమించు, నా అజాగ్రత్త వల్లే ఇలా జరిగింది. రేపు కావలసినంత తేనె నేను సేకరిస్తాను. అవసరమైతే అడవిలోనే ఉండిపోతాను పద్మనాభ అని చెప్పి పద్మనాభుడు సేకరించిన తేనెను తీసుకుని ఇద్దరూ చెరొక దారిలో వెళ్ళిపోతారు. పద్మనాభుడు తన గూడానికి వెళ్ళిపోతాడు. గోవిందయ్య తన ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతాడు. కొంతసేపటికి ఇంటికి చేరుకున్న తరువాత గోవిందయ్య తన భార్య రాధికతో జరిగిందంతా చెప్తాడు. ఏంటండి ఇలా అవుతుంది? నేను ఇంకా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను, మన బిడ్డ మొక్కు తీరే సమయం వచ్చేస్తుంది అని. రాధిక, ఏమీ బాధపడకు. నేను రేపు అడవిలోనే ఉండి తేనె సేకరిస్తాను. అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ రోజు రాత్రి అలా గడిచిపోతుంది. తర్వాత రోజు ఉదయాన్నే యథావిధిగా గోవిందయ్య పద్మనాభుడు ఇద్దరూ అడవికి బయలుదేరుతారు. ఈ రోజే 3వ రోజు, ఇంకా 2 రోజులు మాత్రమే మిగిలి ఉంది. కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు ఎక్కువ తేనె సేకరించడానికి ప్రయత్నించండి. అప్పుడే మీ తిరుమల యాత్ర సాకారం అవుతుంది. తప్పకుండా ఈ రోజు ఎన్ని అవాంతరాలు ఎదురైనా తేనె సేకరించి తీరుతాను అని చెప్పి ఇద్దరూ చెరొక దారిలో వెళ్ళిపోతారు. గోవిందయ్య బాగా చిట్టడవిలోకి వెళ్తాడు. కొంతసేపటికి ఆ చిట్టడవిలో మంటలు చెలరేగుతూ ఉంటాయి. వాటి దగ్గర ఒక వృద్ధుడు పడి ఉంటాడు. అతని పక్కనే ఒక ఆవు. ఆ ఆవు తన యజమాని అయిన ఆ వృద్ధుణ్ణి లేపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అది చూసిన గోవిందయ్య,
అయ్యో పాపం, ఆ వృద్ధుడు ఆ మంటల గాలికి పడిపోయినట్టున్నాడు. అతని వద్ద వరకు మంటలు వ్యాపించే ప్రమాదం ఉంది. అందుకే ఆ ఆవు అతనిని లేపడానికి ప్రయత్నిస్తుంది. నేను వెళ్ళి అతనిని మరొక చోటికి చేర్చాలి. లేదంటే దావానంగా వ్యాపిస్తున్న ఈ మంటలలో అతను ఆహుతయ్యే ప్రమాదం ఉంది. గోవిందయ్య అతని వద్దకు వెళ్తాడు. అతను స్పృహ తప్పి పడిపోయి ఉండడం గమనిస్తాడు. వెంటనే తన భుజాలపై వేసుకుని ఆవులు చూపిస్తున్న దారిలో వాటి వెనకాలే బయలుదేరి వెళ్తాడు. చివరకు ఒక గూడెంలో అతని నివాసం వద్ద ఆవులు ఆగుతాయి. అక్కడ అతన్ని దింపి తిరిగి అడవిలోకి వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి అడవి అంతా బాగా గాలిస్తాడు. కానీ ఎక్కడా తేనెపట్టుల జాడ లభించదు. తెల్లవారుతుందనగా నిరాశగా ఇంటికి బయలుదేరి వెళ్తాడు. తెల్లవారుతుంది. గోవిందయ్య బాధగా ఇంటి బయట కూర్చుని ఉంటాడు. కొంతసేపటికి పద్మనాభుడు అక్కడికి వస్తాడు. ఏమైంది గోవిందయ్య గారు, అంత దిగులుగా ఉన్నారు? నిన్న మీరు అడవికి వెళ్ళిన పని ఏమైంది? తేనె బాగా సేకరించారా? ఎప్పుడు వచ్చారు ఇంటికి తిరిగి? ఏమని చెప్పను పద్మనాభ, నిన్న అడవిలో మంటలు చెలరేగి అక్కడ ఒక వృద్ధుడు ఆహుతయ్యే ప్రమాదంలో ఉన్నాడు. అతనిని కాపాడి అతని ఇంటి వద్ద దింపి మరలా అడవంతా గాలించాను. కానీ నాకు ఎక్కడా తేనెపట్టుల జాడ కనిపించలేదు. ఇక చేసేది ఏమీ లేక, నాలో కూడా ఓపిక లేక తిరిగి ఇంటికి వచ్చేశాను. అడవిలో అంతలా మంటలు వస్తుంటే నీకు ఆ మంటలు కనిపించలేదా పద్మనాభ? అయ్యో గోవిందయ్య గారు, మీరు మీ పని చూసుకోకుండా అందరికీ అలా సహాయం చేస్తూ పోతున్నారు. ఇలా అయితే మీరు తిరుమల యాత్రకు ఎలా వెళ్తారు? ఇంకా 2 రోజులు మాత్రమే మిగిలి ఉంది. నాకైతే ఎలాంటి మంటలు కనిపించలేదు. వాతావరణం కూడా చాలా చల్లగా అనిపించింది. పదండి వెళ్దాం అడవికి. ఈ రోజు విడివిడిగా కాకుండా ఇద్దరం కలిసే వెళ్దాం అని చెప్పి ఇద్దరూ అడవిలోకి బయలుదేరి వెళ్తారు. వారిద్దరూ చాలా దూరం ప్రయాణం చేస్తారు. కానీ ఎక్కడా వారికి తేనెపట్టుల జాడ కనిపించదు. బాగా చిట్టడవిలోకి వెళ్ళిపోతారు. పద్మనాభ, ఎంత దూరం వెళ్ళినా మనకి తేనెపట్టుల జాడ కనిపించడం లేదు. ఇప్పటికే సమయం మధ్యాహ్నం అవుతుంది. అవును గోవిందయ్య గారు, రోజులాగా కాకుండా ఈ రోజు ఒక్క తేనెపట్టు కూడా కనిపించడం లేదు. కొద్ది దూరం వెళ్ళిన తరువాత ఒక పెద్ద ముళ్ళు పద్మనాభుడి కాలిలో దిగిపోతుంది. ఒక్కసారిగా పద్మనాభుడు భరించలేని నొప్పితో కింద కూర్చుండిపోతాడు. అది చూసిన గోవిందయ్య చాలా కంగారు పడతాడు. గోవిందయ్య పద్మనాభుడి కాలు నుండి ఆ ముళ్ళును తీసివేస్తాడు. ఇప్పుడు ఎలా ఉంది పద్మనాభ? భరించలేనంత నొప్పిగా ఉంది. అడుగు తీసి అడుగు వెయ్యలేనంత నొప్పిగా ఉంది. ఏదో విషపముళ్ళు అయి ఉంటుంది. గోవిందయ్య గారు, మీరు అడవిలో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి తేనె సేకరించుకుని రండి. నేను ఇక్కడే ఉంటాను. ఇంత చిట్టడవిలో నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళడం ఏమాత్రం క్షేమం కాదు. ఏదైతే అది అయింది. ఆ వెంకటేశ్వర స్వామిదే భారమంతా. నిన్ను ముందు ఇంటికి తీసుకుని వెళ్తాను. ఎంతసేపు ఇక్కడ కూర్చొని బాధపడతావు? గతంలో మేము ఎంత బాధపడ్డామో నాకు అనుభవం ఉంది. నీకు తెలుసు కదా. అని చెప్పి గోవిందయ్య తన భుజాలపై పద్మనాభుడిని వేసుకుని తిరిగి ఇంటికి బయలుదేరతాడు. ఎంత ఆపుకుందామనుకున్నా ఆపుకోలేనంత బాధపడుతూ ఉంటాడు గోవిందయ్య. చిన్నప్పటి నుండి కన్నీరు ఎరగని గోవిందయ్యకు కళ్ళ నిండా కన్నీరు దారలుగా కారుతుంది. ఏమైంది గోవిందయ్య గారు, ఎందుకలా దుఃఖిస్తున్నారు? నేను దుఃఖిస్తున్నట్టు నీకు ఎలా తెలుసు పద్మనాభ? నీకు తెలియనిదేముంది? ప్రస్తుతం నా ముందు ఉన్న కర్తవ్యం ఏమిటో నీకు తెలుసు. దానిపై ఆశలన్నీ మరింత సన్నగిల్లాయి. ఇక దుఃఖించక ఎలా ఉంటాను? ఏమీ కాదులే గోవిందయ్య, ఇంకా రేపు ఒక రోజు సమయం ఉందిగా. ఆ వెంకటేశ్వరుడు ఏమైనా కరుణిస్తే నీ పని క్షణంలో అయిపోతుంది. ఆయన కరుణ ఎప్పుడు ఏ మూల నుంచి ఎలా ఉంటుందో ఎవ్వరికీ అంతు చిక్కదు. ఇంకా ఒక్క చిన్న ఆశతో ఉన్నానయ్యా. రేపు అనేది ఒక్క రోజు ఉందని. రేపు కూడా తేనె సేకరించలేకపోతే నా అంత దురదృష్టవంతుడు మరెవ్వరూ ఉండరు.
గోవిందయ్య చివరి రోజు కావాల్సినంత తేనె సేకరించాడా? గోవిందయ్య తన కుటుంబంతో చివరికి తిరుమల యాత్ర చేశాడా? అసలు వెంకటేశ్వర స్వామి గోవిందయ్యను ఏ విధంగా కరుణించాడో వచ్చే చివరి భాగంలో చూడండి. ఓం నమో వెంకటేశాయ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి మీ మిత్రులకు మీ బంధువులకు షేర్ చేయండి. మీకు మా కథలు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కండి. మరిన్ని మంచి కథలతో ప్రతి వారం మీ ముందుకి వస్తాము. మీ ఆరాధ్య టైల్స్.